ఈ గంజలు ఇక్కడ ఉన్న చెట్లకు ఒక్క కాయలన్న మాయమైంది అనుకోరా, నీ చెట్టుకున్న కాయలు మాయమైదేరా, నీ చెట్టుకున్న కాయలు మాయమైదేరా. అన్నా నీ గురించి నాకు మా తెలుసే, నీ అంత శకలు నాకైతే లేవు. సంతు నువ్వు వారయ్యా హాయ్ ఫ్రెండ్స్, నేను ఒక మంచి ప్రోడక్ట్ గురించి చెప్పడానికి వచ్చిన అగౌరవ వల్లదండి. ఆటమ్ హ్యాండిల్ బాడీ మసాజ్ అండి. ఇది ఎందుకు ఆర్డర్ పెట్టుకున్నా అంటే ఇప్పుడున్న జనరేషన్లో బాడీ పెయిన్స్ కానీ మజిల్ పెయిన్స్ కానీ స్ట్రెస్ వల్ల చాలా ఇబ్బంది అవుతుందండి. అందుకే ఆర్డర్ పెట్టుకున్నా. సో దీన్ని ఎట్లా వాడాలి ఏందనేది నేను చేసి చూపిస్తాను మీకు. చూడండి, మనకు బాడీ అయితే ఇలా ఉంటుంది. ఇది ఏంటిదంటే మనకి ఇలాంటివి 3 వస్తాయన్నమాట. 3 టైప్స్ ఆఫ్ మసాజెస్ అయితే అవైలబుల్గా ఉంటాయి. ఇదేమో బాల్స్ టైప్ ఉంటుంది. మనం ఇలా మసాజ్ చేస్తాం కదా, మనకి ఏ టైప్ ఆఫ్ ఫీల్ కావాలి అనుకుంటే ఆ విధంగా మనం మసాజ్ చేసుకోవచ్చు. చెప్పాను కదా 3 టైప్స్ ఆఫ్ మసాజ్ అవైలబుల్గా ఉంటాయని. ఇది వచ్చేసి బాల్స్ టైప్లో ఉంటుంది, ఇంకోటి వచ్చేసి ఫ్లాట్గా ఉంటుంది. ఇదేమో ఇలా షార్ప్గా అయితే వచ్చింది. సో ఈ విధంగా 3 టైప్స్ అయితే ఇచ్చారు. ఇంకొకటి ఏంటిదంటే మనకి మెస్ లాంటిది ఇచ్చారు. అంటే హ్యాండ్ మసాజ్ చేసుకునేటప్పుడు మనకి హెయిర్ ఉంటుంది కదా, హెయిర్ ఇందులో పడి డ్యామేజ్ అవ్వకుండా ఉండడానికి మనకి ఇది ఇచ్చారన్నమాట. అలాగే మనకి ఇందులో ఆన్ ఆఫ్ బటన్ కూడా ఇచ్చారు. ఇందులో ఇక్కడ స్పీడ్ కంట్రోల్ కూడా ఉంది. అయితే తక్కువ చేసుకోవచ్చు, ఎక్కువ చేసుకోవచ్చు స్పీడ్ అనేది. మనకి వైర్ కూడా ఇచ్చారు, ఇది చాలా పెద్దగా ఇచ్చారు. ఎక్కడికైనా తీసుకువెళ్ళడానికి, అలాగే ఎక్కడైనా స్విచ్ బోర్డులో పెట్టుకొని యూజ్ చేసుకోవడానికి వైర్ అయితే చాలా పెద్దగా ఉంది. ఇది ఎలా యూజ్ చేస్తారంటే చూపిస్తా చూడండి. ఇది ఇలా రొటేట్ అవుతుంది కదా, మనకి ఎక్కడైతే పెయిన్ ఉంటుందో అక్కడ దీన్ని పెట్టుకొని మసాజ్ చేసుకోవచ్చు. తర్వాత మనకు కొన్ని మినిట్స్లోనే రిలీఫ్ అనేది వచ్చేస్తుంది. సో చూసిరా ఫ్రెండ్స్, దీన్ని వాడడం ఎలానో. ఇది వాడడం వల్ల చాలా అంటే చాలా రిలీఫ్ ఉంటుందండి. వీటిలో మీకు కావాలనుకుంటే కింద వెళ్ళి డిస్క్రిప్షన్ లింక్ ఇచ్చామండి, వెళ్ళి ఆర్డర్ పెట్టుకోండి. థ్యాంక్ యూ. ఆరా నీకు కొంచెమన్నా మానవ ఉందారా? షార్ట్ విని ఫోన్ ఏదో పండుగ లేకపోతే తానం చెప్తే అవుతుందా? ఏంది స్నానం చేయలేదా? మొన్న చెప్తుంది కానీ నువ్వు మొన్న చేసినవురా, నిన్న కూడా కాదు. ఇలా పండుగ ఉగాది కొద్దిగా అయిపోతాను. వేస్ట్ మొక్కపోడా మళ్ళీ తానం అంటది. నాకు తాను చేస్తే బద్దకం నీకు తెలుసు కానీ మళ్ళీ తాను చేయమంటావు. సరే రేపు వేస్తా. ఓ నల్ల మొక్క పొడ ఇయ్యాలి ఉగాదిరా. కొద్ది నువ్వు తానం చేసి తయారైతే మనం ఉగాది పచ్చడి వేసుకుందాం. ఏంది ఉగాది పండుగనా? పచ్చడా? మనం వెరైటీగా చికెన్ పచ్చడి పెట్టుకుందామే. దీన్ని ఏమన్నా సన్నాస దరిద్రుడా? ఓ గాయదోడా, పచ్చడి అంటే చికెన్ పచ్చడి కాదురా, ఉగాది పచ్చడ. ఈ నల్ల మొక్క పండు కాదు కూడా తెలియదు. ఓ పచ్చడి అంటే ఉగాది పచ్చడా? నేను చికెన్ పచ్చడి అనుకున్నా. సరే కానీ అన్ని తీరున్నాయా మరి చేసుకోవడానికి? అన్ని మామిడినాయి కానీ ఒక మామిడికాయలు లేవు. నువ్వు పోయి తానం చేసి తయారైతే కొద్దిగా పోయి తెద్దాం. ఏగా మామిడికాయలుకోగా తానం ఎందుకే? మళ్ళీ దుమ్ము మీద పడుతుంది, అంత చిట పెడుతుంది. అచ్చనాగే ఎత్తది. అగో నువ్వు తానానికి మామిడికాయ ఎట్లా తెంపుతావురా? తెంపుతానే, చెట్టు ఎక్కి చేతులతో తెంపుతా. నేను అనేది అట్లా కాదురా, తానం చేయని మామిడికాయలు తెంపద్దు, ఉగాది పచ్చడి వేసుకోవద్దు. సరే తాను చేసి తయారైతా పోదా అంతి. సరే తొందర తానం చేసి తయారుగా. అయినా గాని చిన్నప్పుడే మంచిగా ఉండే. పండుగ అంటే పొద్దుగా లేచి తానం చేసి తయారై కుడుకల పేరు వేసుకుందాము. అవు నిజమేనే, చిన్నప్పుడే మంచిగా ఉండే. నేను ఇప్పుడు చిన్నగా అయితేనే. చిన్నగా అవుతావా? గట్లెట్లయితావురా? ఓ పిసా, నువ్వు అనుకున్నట్టు చిన్నగా అయితే అంటలేనే. నేను చిన్నప్పుడు ఎట్లున్నానో కుడుకల పేరు వేసుకొని కొత్త బట్టలు వేసుకొని తయారైతా అంటన్నా. ఏంది చిన్నపిల్లగా లేక తయారై కుడుకల పేరు వేసుకుంటావా? అయినా కానీ నీకు కుడుకల పేరు ఎవరు గుచ్చిస్తారా? ఇంకెవరు గుచ్చిస్తారే? నువ్వే గుచ్చియాలి నాకు. ఏంది నేనా? నేను గుచ్చియా. ప్లీజ్ గుచ్చి, నీ కాళ్ళు వద్దు, నీ బాంచనే. సరే కుచ్చిత్తీ. అమ్మయ్యా కుచ్చిత్తా అన్నది. మంచిగా తయారయ్యి కొత్త బట్టలు వేసుకొని కుడుకల పేరు వేసుకొని మామిడికాయలు పోతా. అరే అశోకు, ఎటు పోతున్నావురా? నేనా అక్క, మామిడి తోటలో పోతున్నా. మామిడి తోటలోకి పోతానవా? ఇవ్వదిరో. ఆగో గట్లంటే ఏందాక? ఎవరిది నాదే. ఇన్ని రోజులు కూలోని, ఇప్పుడు ఓనర్ నాక. నువ్వు అనేది నాకేం అర్థమైతే లేదురా. కూలోడేంది, ఓనర్ ఏంది? ఇన్ని రోజులు ఏ మామిడి తోటలో పని చేసినో ఇప్పుడు అదే మామిడి తోట ఉన్నాక. ఓ బాగానే సంపాదించి మాగా ఉన్నావు గాని షేబాస్ ఇట్లుండాలే.
అంతగానో హడావిడిగా ఎటు పోతున్నావు మరి? అరే మళ్ళీ ఎడిపోతుందా అంటది ఏమిరా, తోటలో పోతున్నా అని చెప్పిన కదా అక్క. అసలే ఉగాది మార్కెల కోసం తోటలో దొంగలు పడ్డారనుకో నాకు కొంప మునుగుతుంది, అందుకే పోతున్నా. ఆయన గీరోల దొంగతనం ఎవరు చేస్తానురా? ఎవ్వరు చేస్తలేరు, అందరూ పైసలు పెట్టే కొనుక్కోవట్టే. నేను కూడా పైసలు పెట్టే కొనుక్కుంటా మామిడికాయలను. అందరు నీళ్ళకుంటారా అక్క, నీళ్ళు అంటే లేరు కాబట్టి ఇట్లా హడావిడిగా పోతున్నా తోటలకు. అవురా అశోకు, ఇవాళ రేపు ఎవ్వరిని నమ్మత్తలేదు. సప్పుడేక ఓ కైకిలోన్నాడ వెడితే అయిపోవు కదా కావాలి మామిడి తోటకు. ఇవాళ రేపు అందరు దొంగతనానికి ఎగబడతానురా. నా సొంటి మంచోళ్ళు ఎక్కడుంటలేరు తెలుసా? నువ్వు గ్రేట్ అక్క, నివాసం వాళ్ళు ఉండబడికే ఈ దేశంలో నీతి నిజాయితీ ఇవన్నీ బతుకున్నాయి, లేకుండా ఎప్పుడే చచ్చిపోవు. అవురా, నేనే కాదురా, నాలాంటి వాళ్ళు కూడా ఇంకో 3-4 ఉన్నారు. ఏంది ఇంకా 3 ఉన్నారా? ఆరుగుడం గ్రేట్ అక్క, గ్రేటు ఆరుగుడం గ్రేటు. గ్రేటే గాని చెప్పనైతే మామిడి తోటలోకి ఎవరైనా దొంగలు పడ్డాను అనుకో, నీ ఉన్నాస్తి కూడా ఆయనతో వీక్తుంది. ఏదో మంచి లాభం వస్తుంది అని కొనుక్కుంటే ఇంత పో పో. సరే సరే అక్క, మంచి అక్క. అమ్మో ఆనే సంతు, ఇవాళ ఉగాది గానే పొద్దున గుడికి రానా మీరు? గుడికి పోయినే దండం పెట్టుకొని కొబ్బరికాయ కూడా కొట్టొచ్చిన. అగో దండం పెట్టుకొని కొబ్బరికాయ కొట్టొచ్చిన అంటాను, మరి బొట్టు ఎందుకు ఎట్టుకోలేదే? బొట్టు మా పెట్టుకున్నానే, గుడికి వచ్చేసరికి అంతా చెమటొచ్చిందని ముఖం కడుక్కున్నా, బొట్టు వేయింది. సరే గాని ఇవాళ నువ్వుల బూరెలు వేసుకుంటారా పప్పు బూరెలు వేసుకుంటారా? మేమానే పప్పు ఎత్తలేదు మా అమ్మ, నువ్వులే ఎత్తలేదే, కుడికాయ ఎత్తుంది. ఆనే నాకు ఒక డౌట్, ఈ ఉగాది రోజు బూరెలు ఎందుకు వేసుకుంటారే? గారెలు వేసుకోరు కాబట్టి బూరెలు వేసుకుంటారు. నీ మొక్కంతి దానికి ఏదో రీజన్ ఉంటది. రీజన్ ఆనే, ఉగాది అంటే మనకు కొత్త సంవత్సరం కాబట్టి కొత్త సంవత్సరం వల్ల మనం నోరు తీపి వేసుకోవాలని బూరెలు వేసుకుంటారే. అగో మళ్ళీ ఉగాది కొత్త సంవత్సరం అంటానవేందే? మొన్న జనవరి 1 కొత్త సంవత్సరం అని అందరం ముగ్గులు వేసుకుని కలర్లు ఎత్తివి. అది ఆంగ్ల సంవత్సరమే, ఇది తెలుగు సంవత్సరం, అందుకే మనకు ఉగాది కొత్త సంవత్సరం. గా ఆంగ్ల సంవత్సరం తెలుగు సంవత్సరం అంటే నాకు తెలియదు. 31 వచ్చిందా, చికెన్ తిన్నావు, థమ్స్అప్ తాగినావు గంతే, మళ్ళా తెల్లారా అదే మాకు కొత్త సంవత్సరం. నీ మొగం నియోజకవర్గాలు చేయబట్టేనే తెలుగు సంవత్సరం అంటే తెలియకుండా పోతుంది అందరికి. ఏమో ఆంగ్ల సంవత్సరం కొత్త సంవత్సరం పోనీ గాని పచ్చడి వేసుకున్నారా మరి మీరు? పచ్చడానే ఎప్పుడో వేసుకున్నామే, ఇవరి దాకా ఉంటామా? 4 రోజులైతే అయిపోతుంది కూడా మామిడికాయ పచ్చడి. నేను అన్నది ఆ పచ్చడి కాదే, ఉగాది పచ్చడి గురించి. ఇంకా నీకు తెలిసేమో ఉగాది గురించి. ఓహో, నువ్వు దాని గురించి అంటున్నావా? ఇంకా వేసుకోలేదే ఉగాది పచ్చడా? నేను నీకు ఉగాది గురించి బాగా తెలుసు అంటాను గానీ ఉగాది పచ్చడిలా ఏమేమి ఎత్తురు ఎప్పొకసారి. అక్క ఇది ఉగాది పచ్చడి గురించి అడుగుతుంది కదా, నేను కూడా ఇన్నా గానీ ఎట్లా చేస్తారో నాకు కూడా తెలియదు, అయినా దీనికి కూడా తెలియదుగా, ఏదో ఒకటి చెప్తే అయిపోతుంది. ఏమైంది నీకు కూడా తెలియదేంది? ఏమో నోట్ల గులుగుతాను. నాకెందుకు తెలియదు, నాకు మా తెలుసు చెప్తాను. మామిడి పండు, చింతపండు, సపోటా పండు, కరివేపాకు, వేపాకు, అల్లం, ఎల్లిగడ్డ, ఉల్లిగడ్డ ఇవన్నీ ఎత్తారు. మొత్తం అయితే 9 తీర్లు ఎత్తారు. వందనాలమ్మా అమ్మా వందనాలమ్మా. నాకెందుకో డౌట్ కొడుతుంది నువ్వు చెప్పేది. నాకు తెలియదానికి గిట్టా నీ ఇష్టం వచ్చినట్టు చెప్తానవేంది? నా మీద నీకు నమ్మకం లేకపోతే గూగుల్లో చూసుకోయే, నీకే తెలుస్తుంది. ఇవన్నీ ఎట్లా మనకి ఇంట్లో మా దొరుకుతాయి గాని ఒక మామిడికాయలు ఉన్న సపోటకాయలు తెచ్చుకొని చేసుకుందాం పాయే. సరే పోదాం గానీ మరి ఎవరి తోటలకు పోయి తెద్దాం ఈ మామిడికాయలు? ఏ గాషో గణోలి సార్ తోట పట్టిరట్నే అంత తోటలకు పోదాంపా. అవునా, అశోక్ తోట పట్టిరా? అయితే మనకు మామిడికాయలు సపోట పండ్లు వచ్చినట్టేనే. నేను చూసుకుంటావా? అవో ఇంకెంతసేపు తయారైతావురా? మామిడికాయలు కోవద్దా? నడు. తయారవుడు పాడుగాను. మెల్లగా నాడు, తట్టుకొని కింద పడే. వాడలేందిరా మధ్యలో దూపు అయితే తాగుదామని. నాడు. అగో ఏమిరో పోరగాళ్ళు మీరెటు పోతుర్రు? మేమా మామిడికాయల కోతన్నాం. మామిడికాయల కోతుర్రా? దొంగతానికి కోతుండ్రా లేకపోతే ఎట్లా? సిద్ధాక ఎందుకు దొంగతనం చేయడానికి పోతాను అంటాను? నేను దొంగతనం చేసేలా కనిపిస్తానవా? కొనుక్కోడానికి పోతాన్నాం. అత్తవా ఏదేమో కుక్క లెక్కలు ఎత్తాను. కుక్క మొక్కపోడా? మెల్లగా చెప్తే ఏమవుతుంది? నల్ల మొక్కపోడా.
ఏ మా అన్న గంతే గాని ఎందుకో పిలిచినావుగా ఎందుకు చెప్పు ఏ ఉత్తరానే పిలిచినా గాని ఏమో మీ అన్న ఏందే ఏమో చిన్న పొరం లెక్క కుడుకల పేరు వేసుకొని కుక్క లెక్కనే తింటాడు కుక్క లెక్కనే ఆ పేరు అనుకుంటే తింటాడు ఇంకో చేతిలో బాటిల్ కూడా పెట్టుకున్నాడు మా అన్నకు చిన్నప్పటి జ్ఞాపకాలు గుర్తొచ్చినాయి అట్నే కుడుకల పేరు గుచ్చి ఇవ్వన్నాక గుచ్చి ఇచ్చిన వేసుకున్నాడు తక్కువైనాయి తక్కువ అబ్బో ఈయనకి చిన్నప్పటి మెమోరీస్ గుర్తుకొచ్చినాయి ఆట కుడుకల పేరు వేసుకున్నాడట ఈయన మోకాని అగో ఉగాది పండుగ కాదా కుడుకల పేరు వేసుకోవద్దా నువ్వు వేసుకునేది కాక నేను వేసుకునే చెప్తాను నన్ను ఇంకా చిన్నప్పుడు వేసుకుంటే ఒక తీరుంటదిరా గింత బర్రెకి బర్రె పెరుగుతివి ఇప్పుడు వేసుకుంటే ఎట్లుంటది చెప్పన్నా గా బర్రెకు మొగుదాడేసి గుంజిగా పోయినట్టు కనబడతాంది బర్రె తనుగు బిర్యానీ మాట్లాడతాను నాకు కోపం వచ్చినాకు బిస్కెట్ చంపుతా ఈ పండుగ గోలే నీ నోట్లో నోరు పెట్టినా కదారా నా చెప్పందుకో నేను చంపుకోవాలి నువ్వు సపరేకుండా ఒర్రకు నాతోని ఆనే దీప మాడికాయలు కోతున్నా అన్నావు కదా కొనుక్కునేందుకు పోతున్నావా అవునే కొనుక్కునేందుకే పోతున్నాం అత్తవా నువ్వు కొనుక్కునేందుకైతే రాను గాని కొట్టేసేందుకైతే అత్త ఉత్తో కొనుక్కునేందుకే పైసలు బొక్క గాషొగ్గాడు మొన్ననే తోట కొన్నాడట అన్నలకు దొంగతనానికి కోదంపా హిందీ అశోక్ గారు తోట పట్టిండా అట్లయితే కొనుక్కున్నాడు అద్దే కొట్టేసుకొద్దాం పోదాం ఆ అశోక్ గారు నువ్విచ్చినాం అనుకో ఆడే మామిడికాయలు ఇస్తాడు చెప్పిన వాని పోదాం పోదాం దాని మీరు కూడా మామిడికాయలకు పోతారా అయినా గాని గీడేందుకు గొడ్డు గొడ్డు ఉన్నాడు ఏమో కుడుకల పేరు వేసుకున్నాడు చిన్న పొరగాలు వేసుకున్నట్టు నీ పొరగలు కూడా వారెత్తే అందరికి నా కుడుకల పేరు ఉన్నది కాను ఇలా పండుగ కాదా కుడుకల పేరు వేసుకోవద్దా అబ్బో ఈయనకి పండగ నట ఇంకిడు కుడుకల పేరు వేసుకున్నాడట సరే గాని మామిడికాయలకు ఎక్కడ కోతారే మేమానే అశోక్ గాడు తోట పట్టిండట ఆ తోటలకే పోతున్నాం మామిడికాయలకు పోతుర్రా కిలోకి ఎంతనట్నే అడిగిర్రా అశోక్ గారిని అడుగుడెక్కడిది తెంపుకున్నాలకు తెంపుకున్నాన్ని అంటే మీరు అందరు కలిసి పార్ట్నర్స్ అయ్యింది ఏ పార్ట్నర్ కాదు మన్ను కాదు దొంగతనానికి పోతాన్నాం ఏంది దొంగతనానికి పోతారా ఆడి వారికే మంచోడు కాదు ఆనగిట్ట దొరికిర్రా అనుకో చెట్టు గట్టేసి అంటాడు అంటే దొంగతనం అంటే ఆడి ముందడ ఇట్లా ఆడ కూర్చుండ పెట్టుకొని మనం దొంగతనం చేస్తాం అయింది ఆడు లేనప్పుడు సాటుకు పోయి దొంగతనం చేస్తాం గంతే ఏంది దొంగతనానిక అయినా దొంగతనానికి ఎందుకే పుష్కనవానికి దొరికినామనుకో వాడి బల కొడతాడు పైసలు ఇచ్చి కొనుకొచ్చుకుందాం పార్రి ఆయనకి అంత సీన్ లేదు గాని ఒకవేళ పుష్కన దొరికినవనుకో అన్ని ఉబ్బిస్తే ఆడు రెండన్న కాడ 4 తెంపిస్తాడు పాన్రి తెంపుకొచ్చుకుందాం మీరు కూడా వస్తారా మాతోని మేము కూడా వస్తామే మీరు ఉన్నారుగా ఇక మాకేం భయం పార్రి అరే ప్రజ్వాల్ ఈసారి చెట్టుకు బొచ్చడి కాయలు పడ్డారా ఎవరైనా దొంగ గింగ వచ్చినానుకో ఏం చేస్తావురా నేనేం చేస్తాను 4-5 కాయలు ఇచ్చి పంపిస్తా 4-5 కాయలు ఇస్తావా ఎందుకురా అసలే నువ్వు దొంగలాన పెడుతుంది వాళ్ళు పుష్కడ నన్ను అంతెట్లా అందుకే 4-5 కాయలు ఇచ్చి పంపిద్దాం ఓని అవ్వా నా కొంప ముంచుతట్టున్నావా నువ్వు అరే ప్రజ్వాల్ తోటలకు లంగాచిన దొంగ వచ్చిన ఒక్క కాయన్న బయటికి ఏందనుకో నీ కాలు మొత్తం ఇరుకొడదా అబ్బో అన్న నా కాళ్ళు ఇరగొట్టు వద్దన్న నేనే కాయలకు కావాలంటా ఇప్పంచలు ఇదే ఫాలో అవ్వరా కాయలు కథమైననుకో నువ్వు కథమవుతావు ఇగో అన్న నువ్వు ఈ తోటను మర్చిపోయే ఇప్పటి నుంచి నా తోట అది ఈ గంజలు ఇక్కడ ఉన్న చెట్లకు ఒక్క కాయన్న మాయమైంది అనుకోరా నీ చెట్టుకున్న కాయలు మాయమైదేరా అంటే అర్థమైందన్న ఈ చెట్లకు ఒక్క కాయ మాయమైనా నా చెట్టు కాయలు మాయమవుతానే అర్థమైందన్న అది వెరీ గుడ్ చెట్ల కాయలు కాపాడుకో నీకు కాయలు కాపాడుకో నీటివై కాలు కాయి నీటివై కాలు కత్తా నడు ఏమైందిరా పూజ చేయద్దా
దీనికి పూజ ఎందుకు చేస్తుర్రా? అది కట్టిన కొడతాను సపడికి తెంపే. మళ్ళేమైందిరా? కొబ్బరికాయ గిట్ట కొడతాడు కావచ్చే. కాదు, ఇది అశోక్ గాన్ తోట, అవన్ పర్మిషన్ అడగద్దా? కరెక్టే, ఫస్ట్ అన్న అడగాలి. ఓ నల్ల ఒక పొల్లారా, మనం వచ్చింది దొంగతనానికి రా, మళ్ళీ గాన్ పర్మిషన్ ఎందుకు? మన రాంగా ప్లాన్ వేసుకొని మంచిగా నచ్చినాం కానీ ఆడు వచ్చినాకో చూసినాకో చెట్టు కట్టే సందని కొడతాడు. ఓ ఆడచ్చి చూసి చేసే వరకు చూద్దాం అప్పటికి. చూద్దాం కాదు, గాడు చూడుర్రి ఏమన్నా పోరాన్ని కాలు పెట్టిండు, ఆడికితో చూసిండనుకో నేను అన్నదే అవుతుంది. అవును నిజమేనే, ఆడ పోరడు ఉన్నాడు. మరి ఇప్పుడు ఏం చేద్దామే? ఏం చేద్దాం ఎక్కడిదే? అప్పుడేమో నేను చూసుకుంటాను బాగా వంగుతీవుగా, చూసుకో. ఇగో ఏం లేదే, ఇవన్నీ మనం ఉబ్బితే వాడే వంగి 1-2 కాదు 10 కాయలు వాడే తెంపిస్తాడు మనకి. ఆడుబ్బుతాడా అని ఎందుకు పడు మాపుతాడు వాడు, ఆడోళ్ళు అంటే సొల్లు కారుతాడు. మీరు 4 ఉన్నారుగా, మంచుకోరా ఇది. అలా ఆయనతో చేస్తాడు. నీ అన్నది ఈ రాయి కాదు, ప్రేమ రాయి అంట అన్న. 4 ఉన్నాం కదా, వేద్దాం మాడికాయలు వాడుదాం. ఏ తమ్ముడు, ఏ తమ్ముడు అంటారేంది? ఒకనికి తమ్ముడు, ఓలికి తమ్ముడు. నువ్వే. ఏ నన్ను తమ్ముడు అనుకుర్రి, నన్ను ప్రజ్వలను, అవసరమైతే ముద్దుగా ప్రజ్వను. ఊరేక పోరాడు గింతంత లేడు కానీ చెక్కలు బాగాలే ఉన్నాయి రో. అన్నా నీ గురించి నాకు మా తెలిసే, నీ అంత శకలు నాకైతే లేవు. ఏ లేదు అడు అట్టుగా ఎగ చెక్కలు ఆడతాడు. సరే గాని మీ అశోక్ అన్నేడి ప్రజ్జు? ఇది బాగుంది, ఆడున్నాడు, వెళ్ళండి. ఏమైందిరా ప్రజ్? ఏడచ్చురురా, మళ్ళా పోరంతో మాట్లాడి బోర్రేసి కాయలు దొంగతనం చేద్దాం చూతురా. నడవది అశోక్. అరే మేము దొంగతనానికి రాలేదురా, నిన్ను అడిగి తెంపకపోదామని వచ్చినాం. ఆహా, నన్ను అడిగి తెంపుకుందానని నేను ఇయ్యా. ఎందుకంటే మీరు 5 ఉన్నారు, 5 రెంట్ల 15 కాయలు, 5 రెంట్ల 15 కాయలు. అబ్బో నేను ఇయ్యనయ్యా. నీ బొందరా నీ బొంద. ఏ అన్న 5 రెట్ల 15 కాదే, 20. 20 కాయల? అమ్మరి బిడ్డ, కొద్దిగా లెక్క మిస్ అవుతుండే, ఎక్కువ కాయలు. 20 ఆట? అబ్బరి బిడ్డ ఇయ్యా నేను. మీ లెక్కలకు ఒక దండరా, మాకు మనిషికి 2 కాయలు అవసరం లేదు, మనిషికి ఒక కాయ ఇచ్చినా చాలు, ఉగాది పచ్చడి వేసుకుంటాం. మనిషికో కాయ కాయ కదా, కాయలున్న పిక్క కూడా ఇయ్యా. ఇప్పుడు ఇయ్యా అంటాండుగా, ఏం చేద్దామే? ఏం చేసుడేంది, ఇప్పుడు ప్లాన్ వేసుకుని అద్దెగా రాయి అయ్యిర్రి. అక్క మంచిగా వాడిని. అశ్విని నువ్వు వాడి చెప్పనా? నల్లటి జుంపాలోడా అంతా పొడుగు మీసామా. ఉపుతాడు అరే సంతు నువ్వు వాడేగా. అశకు అశకు ఒరే అశకు అందాల బొమ్మను నేను. పోరేటో చూస్తాడు. మంచి పాడవాడి. అన్న వాళ్ళు నిన్ను ఉబ్బుతారే, ఉబ్బకు. బోసిడికే నీ తెలియదు ఆగు. మీరు ఎంపుకోపోర్రే. అన్న నీ తోట వీగింది పోయి. పీక్తే వేకి నేను ఫస్ట్ మీ ఇంటికి మీరు ఎంపుకోపోర్రే. ఉరుకురి నీ అక్క, ఉరుకు తెంపుకోపోర్రే. పిల్లగా ఇటాయ పిల్లగా ఇటు చేస్తున్నావు. అయిపోయి